Hello everyone, welcome to the video series on Drug Inspector exam preparation. ఈ వీడియోలో 2023 డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన ఒక క్వశ్చన్ని అనలైజ్ చేసి కాన్సెప్ట్ నేర్చుకుందాం. అగైన్ లాస్ట్ వీడియోలో సిఎన్ఎస్ గురించి ఒక క్వశ్చన్ పెట్టాను. ఈ వీడియో కూడా సిఎన్ఎస్ గురించి. లెట్ us అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఫస్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ ఆఫ్ హైపోథాలమస్ ఈస్ కరెక్ట్? ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రెగ్యులేటర్ ఆఫ్ హోమియోస్టాసిస్, ఇట్ కంట్రోల్స్ అండ్ ఇంటిగ్రేట్స్ యాక్టివిటీస్ ఆఫ్ ఏఎన్ఎస్, it adjusts the basic rhythm of breathing. Now understand this one. See, ఇవి కొంచెం హయ్యర్ లెవెల్ క్వశ్చన్స్. నేను ఈ క్వశ్చన్స్ మొదట ఎందుకు చెప్తున్నానంటే మీరు చదివేటప్పుడే ఈ లెవెల్లో అడుగుతున్నారు కాబట్టి ఈ లెవెల్లో చదవాలని ఒక అవగాహన రావాలని నేను చెప్తున్నాను. ఇక్కడ ఏమంటే మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. మళ్ళీ కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే 1, 3 ఆర్ కరెక్ట్, 1, 2, 3 ఆర్ కరెక్ట్, 2, 3 ఆర్ కరెక్ట్, 1, 2 ఆర్ కరెక్ట్, ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. సో బేసికల్గా ఇలాంటివి ఆన్సర్ చేయాలంటే మనకు సరైన అవగాహన ఉండాలి. క్వశ్చన్ ఏమి అడిగారు? హైపోథాలమస్ ఫంక్షన్ గురించి అడిగారు. రిమెంబర్ దిస్, మన బ్రెయిన్ గురించి చదువుకునేటప్పుడు మేజర్ క్లాసిఫికేషన్ ఏంటంటే బ్రెయిన్ పార్ట్స్ సెరిబ్రల్ కార్టెక్స్ ఆర్ సెరిబ్రమ్, సెరిబెల్లం, మిడ్ బ్రెయిన్, డయెన్సెఫలాన్. సో ఈ క్లాసిఫికేషన్ టాటోరా అనే ఒక అనాటమీ ఫిజియాలజీ బుక్లో ఇచ్చారు. ఎందుకు ఆ బుక్ గురించి స్పెసిఫిక్గా చెప్తున్నానంటే 2023 డ్రగ్ ఇన్స్పెక్టర్లో అనాటమీ ఫిజియాలజీ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఆ టెక్స్ట్ బుక్ నుండి వచ్చాయి. సో 4 పార్ట్స్ ఉన్నాయి. సెరిబెల్లం అంటే చిన్న మెదడు, ఈ వెనక్కి ఉండేదాన్ని అంటారు. సెరిబ్రల్ కార్టెక్స్ అంటే ఈ పైన మొత్తం బ్రెయిన్ కవర్ చేసేది. నా బ్రెయిన్ స్టెమ్ అని ఎందుకంటారంటే మన ఫ్లవర్కి స్టెమ్ ఎలా ఉంటుందో మన బ్రెయిన్ మొత్తానికి స్టెమ్ అది. అంటే స్పైనల్ కార్డ్తో కంటిన్యూస్గా ఉండేది బ్రెయిన్ స్టెమ్. దానిపైన ఉండేది డయెన్సెఫలాన్. డయెన్సెఫలాన్లో మేజర్గా ఉండే పార్ట్స్ థలామస్, ఎపిథలామస్, హైపోథలామస్. ఈ హైపోథలామస్ గురించి క్వశ్చన్ అడిగారు. అండర్స్టాండ్ దిస్ వన్. బ్రెయిన్ అనాటమీ ఫిజియాలజీ చదివేటప్పుడు ముఖ్యంగా 2 గుర్తుంచుకోవాలి, మెడుల్లా అబ్లాంగేటా, హైపోథలామస్. ఈ 2 మన బ్రెయిన్ బాడీలో మేజర్ ఫంక్షన్స్ క్యారీ అవుట్ చేస్తాయి. అన్నిటికన్నా ఎక్కువ ఫంక్షన్స్ హైపోథలామస్కి ఉంది. హైపోథలామస్ చేసే ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అక్కడ నుంచి రిలీజింగ్ హార్మోన్స్, ఇన్హిబిటరీ హార్మోన్స్ అండ్ పోస్టీరియర్ యాంటీరియర్ పిట్యూటరీ హార్మోన్స్ని స్టిమ్యులేట్ చేసేవన్నీ కూడా అక్కడి నుంచి రిలీజ్ అవుతాయి. లెట్ us అండర్స్టాండ్ 1 by 1. మనకి ఈ హార్మోన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మాస్టర్ గ్లాండ్ ఫర్ హార్మోన్స్ని పిట్యూటరీ అంటాం. కానీ పిట్యూటరీ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసేది హైపోథలామస్. హైపోథలామస్ నుంచి రిలీజింగ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి వెళ్ళి పిట్యూటరీని యాక్టివేట్ చేసి అక్కడి నుంచి మిగతా హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. అలానే హైపోథలామస్ నుంచి ఇన్హిబిటరీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అవి వెళ్ళి పిట్యూటరీని ఎఫెక్ట్ చేస్తాయి. ఈ 2 కూడా యాంటీరియర్ పిట్యూటరీని యాక్టివేట్ చేసేవి. అలా కాకుండా పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ చేసే హార్మోన్స్ ఆక్సిటోసిన్, యాంటీడయోటిక్ హార్మోన్, ఇవి కూడా హైపోథలామస్ స్టిమ్యులేషన్ వల్లే వస్తాయి. సో ఓవరాల్గా బాడీలో వచ్చే హార్మోన్స్ అన్ని అండర్ ద కంట్రోల్ ఆఫ్ హైపోథలామస్. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రెగ్యులేటర్ ఆఫ్ హోమియోస్టాసిస్. హోమియోస్టాసిస్ అంటే సమతుల్యత. సమతుల్యత అంటే మన బాడీ ప్రాపర్గా ఫంక్షన్ చేయాలంటే కావాల్సిన ఫ్యాక్టర్స్. ఈ హార్మోన్స్ అన్ని విల్ మేక్ షూర్ దట్ అవర్ బాడీ ఈజ్ వర్కింగ్ ప్రాపర్లీ. సో దానికి అది ఆన్సర్ అనమాట. నా సెకండ్ వన్, it controls and integrates the activities of ANS. I'm sorry. So ANSని మనం చదివేటప్పుడు అటానమిక్ నర్వస్ సిస్టమ్, స్వయం ప్రతిపత్తి కలిగింది అని చదువుతాం, కానీ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ హైపోథలామస్. సో ఇది కూడా కరెక్టే. Now option 3, it adjusts the basic rhythm of breathing. Now ఇది డిఫరెంట్. బేసిక్ రిథమ్ ఆఫ్ బ్రీతింగ్ అనేది రెస్పిరేటరీ సెంటర్ కంట్రోల్లో ఉంటుంది. మరి రెస్పిరేటరీ సెంటర్ కానీ కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయంటే మెడుల్లా అబ్లాంగేటా. మెడుల్లా అబ్లాంగేటా ఇస్ అ పార్ట్ ఆఫ్ మిడ్ బ్రెయిన్. మిడ్ బ్రెయిన్లో మనకి మెడుల్లా అబ్లాంగేటా, బ్రెయిన్ స్టెమ్లో మెడుల్లా అబ్లాంగేటా, పాన్స్, మిడ్ బ్రెయిన్ అనేవి ఉంటాయి. సో అక్కడ మెడుల్లా అబ్లాంగేటా కూడా చాలా ఫంక్షన్స్ క్యారీ అవుట్ చేస్తుంది. అందులో వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఈస్ రిథమ్ ఆఫ్ బ్రీతింగ్. ఎందుకు అంటే ఇట్ హ్యాస్ ద కంట్రోలింగ్ సెంటర్స్ ఫర్ కార్డియోవాస్కులర్ సెంటర్ అండ్ రెస్పిరేటరీ సెంటర్. సో ఆప్షన్ 3 కాదు, ఓన్లీ ఆప్షన్ 1 and 2 ఆర్ ద మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ హైపోథలామస్. సో ఇలాంటివి ఆన్సర్ చేయాలంటే మీకు క్లియర్ కట్గా డిఫరెన్సియేషన్ ఉండాలి. వీటి ఫంక్షన్ ఏంటి, వీటి ఫంక్షన్ ఏంటి. హైపోథలామస్ ఫంక్షన్ కేవలం ఇక్కడ ఇచ్చిన 2 మాత్రమే కాదు, హోమియోస్టాసిస్, ఏఎన్ఎస్ మాత్రమే కాదు. ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఎ థెర్మోస్టాట్, బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేయడం హైపోథలామస్ వన్ ఆఫ్ ద ఫంక్షన్. 2 సిర్కాడియన్ రిథమ్స్. సిర్కాడియన్ రిథమ్స్ అంటే మనం డేలో ఎప్పుడు లేస్తాం, ఎప్పుడు పడుకుంటాం, ఇవన్నిటిని సిర్కాడియన్ రిథమ్స్ అంటారు. ఇదే కాకుండా ఫీడింగ్ సెంటర్, సటైటీ సెంటర్, థర్స్ట్ సెంటర్. ఫీడింగ్ అంటే మనం తినేటప్పుడు ఎంత ఆకలి వేస్తుంది అనేది కూడా మనం హైపోథలామస్ కంట్రోల్ చేస్తుంది. సటైటీ సెంటర్, తిన్నాక సంతృప్తి వస్తుంది, కొంత తిన్నాక ఓకే చాలు నాకు అనిపించడానికి సటైటీ అంటారు, అది కూడా హైపోథలామస్ కంట్రోల్. థర్స్ట్ సెంటర్, దాహం వేయడం కూడా హైపోథలామస్. సో ఇవన్నీ హైపోథలామస్ కంట్రోల్ చేసే ఫంక్షన్స్. మరి మెడుల్లా అబ్లాంగేటా ఏం చేస్తుందంటే మెడుల్లా అబ్లాంగేటాలో మీకు కార్డియోవాస్కులర్ సెంటర్, రెస్పిరేటరీ సెంటర్ ఉంది.
and then centers for vomiting, hiccups, sneezing, swallowing. ఇటన్ని సెంటర్స్ మెడులా అబ్లాంగేటాలో ఉన్నాయి. సో ఇది డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ దీస్ టూ పార్ట్స్. సో మేజర్గా బ్రెయిన్లో మేజర్ ఫంక్షన్స్ అన్ని కంట్రోల్ చేసేవి ఈ రెండే, మెడులా అబ్లాంగేటా, హైపోథాలమస్. వీటిని క్లియర్గా అర్థం చేసుకుంటే క్వశ్చన్స్ ఏవైనా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే హైపోథాలమస్ ఫంక్షన్స్ ఆప్షన్ 1 and 2 కరెక్టే. ఆప్షన్ 3 మాత్రం ఇట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ మెడులా అబ్లాంగేటా. సో ఏంటి ఆప్షన్ అవుతుందంటే ఓన్లీ ఆప్షన్ 1 and ఆప్షన్ 2 ఇచ్చిన చాయిసే కరెక్ట్ అవుతుంది. సో అర్థం చేసుకోండి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, మనం ఏ రేంజ్లో ఏ లెవెల్లో చదవాలి. I hope this is useful. All the best.